నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మొదట మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరకు వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు కాకర రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. 111 జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు అప్పగించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ను అగ్గోకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని, అలాగే ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చినట్టు కూడా ఘాటైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఐఆర్బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49% వాటా అంశాలను కూడా రేవంత్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలోనే అమ్మేశారని, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అదొక మాఫియాగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజర్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో ఒక భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అయితే ఒక ధ్వజం ఎత్తారు. మొత్తంగా చూసినట్లయితే ఇది ఒక ముంబై సంబంధించిన ఒక ఐఆర్బి అనే ఒక సంస్థకైతే తక్కువలోనే ముట్ట చెప్పారు, ఒక తెగనమ్మేరు అని చెప్పేసి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అయితే విమర్శించారు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే మొదటి నుంచి కూడా ఓవర్ టెండర్ల ప్రక్రియ మొదటి నుంచి కూడా బిడ్ ఖరారయ్యే వరకు కూడా దీంట్లో ఒక అవినీతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తుంది అని చెప్పేసి ఈ రోజు అయితే గుర్తు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క టెండర్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే 7,388 కోట్లు ఉంటే 738 కోట్లు అయితే ఒక 30 రోజుల్లోపు ఈ టెండర్ తీసుకున్న పరిధి నుంచి 30 రోజుల్లోపు అయితే ఒక సంస్థ ఏదైతే బిడ్ చేస్తుందో ఐఆర్బి సంస్థ అనేది చెల్లించాలి. అయితే ఈ చెల్లించే ప్రక్రియ ఏదైతే ఉందో 738 కోట్లు అయితే చెల్లించకుండా ఒక అంటే ఒక కాలాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దీనికి దీని వెనక హస్తం కూడా కేసీఆర్ కేటీఆర్ ఉంటున్నారు అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అవినీతి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లో కూడా మొత్తంగా ఏవైతే అవినీతికి సంబంధించి మొదటి నుండి కూడా మేము చెప్తూనే వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి సిఎస్ సోమేష్ కుమార్ అలాగే హెచ్డిఏ కమిషనర్ అరవింద్ కుమార్ కూడా దీనిలో ఒక ప్రధాన పాత్రలో ఉన్నారు. దీని వెనక నడిపిస్తూ కూడా కేసీఆర్ కేటీఆర్ ఒక హస్తం ఉంది అంటూ కూడా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ ఒక తాబేదారులు అంటే అడిగిన దానికి ఎందుకు సమయం ఇవ్వరు, ఈ యొక్క ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఒక 10% అయితే చెల్లించాలి, దానికి కూడా ఎందుకు 10% తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే నిలదీయడం అయితే జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇది హెచ్ఎండిఏ సంస్థ హెచ్డిఏ సంస్థ ఏదైతే ఉన్నాయో ఈ రెండు దీనికి రేవంత్ రెడ్డి అడిగిన యొక్క సమాధానాలు చెప్పకపోతే మాత్రం ఏదైతే బిడ్ ఖరారు చేసుకున్నారో దీనికి ఈ 10 రోజుల్లో చూసుకుంటే 738 కోట్లు చెల్లించాలి. చెల్లించకుండా కాలయాపనలకు గడువు పొడిగిస్తున్నారు. అయితే దీనికి ఎందుకు ఇలా పొడిగిస్తున్నారు అంటూ కూడా దీని అవినీతి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ నిలదీస్తారు. అయితే మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మాత్రం సంస్థలో హెచ్ఎండిఏ సంస్థలు అయితే మేము ముట్టడి చేస్తాం. అయితే సమాచార చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే మేము ఏమైతే అడిగామో దాన్ని కూడా మా ముందు పెట్టాలంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ధ్వజం ఎత్తారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 111 జీవో ఉంది, దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే అది వారి కుటుంబ ఎవరైతే ఉన్నారో బినామీలుగా ఉన్నారో వాళ్ళకి స్వార్థం కోసమే ఈ 111 జీవో కూడా రద్దు చేశారు, వాళ్ళ కోసమే రద్దు చేశారంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో కూడా భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ రోజున చూసుకుంటే ఒక తాగునీటి సమస్య తీరడం కాదు, ఒక వరద నుండి రక్షించడం కోసం కూడా ఆ రోజు చూసుకుంటే వరదలు వచ్చి వేలాది మంది చనిపోయిన నేపథ్యంలోనే మోక్షగుండ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ యొక్క జంట జలాశయాల ఒక నిర్మాణం అయితే చేపట్టారు. దీనిని ఈ విధంగా ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక అణుబాంబు కంటే దారుణంగా నాశనం చేసే విధంగా అయితే 111 జీవో ఎత్తివేసే ఒక కారణం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 111 జీవో రద్దు వెనక్కి తీసుకోవాలంటే ఒకవైపు రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు 111 జీవో ఒక భారీ కుంభకోణం అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 111 జీవో మే 24 అంటే చూసుకున్నట్లయితే మే 26 లోపు 10% అనేది చెల్లించాలి. మరి అది పక్షాన్ని చెల్లించాల మరి ఎందుకు పొడిగిస్తున్నారంటూ కూడా ఈ రోజు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి స్పందించి కూడా కేసీఆర్ లేదంటే కేటీఆర్ ఏ విధంగా స్పందించి ఏ విధంగా జవాబు చెప్తారని కూడా వేచి చూడాలి. రాజశేఖర్ కూడా రైతులు కూడా 111 జీవో సంబంధించినటువంటి ధర్నాలు కూడా చేశారు, దాన్ని వెనక్కి తీసుకోవాలని. ఆ సందర్భంలోనే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఒక పక్క వ్యూహం ప్రకారమే వెళ్తుందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓఆర్ఆర్ పై కూడా పూర్తిగా అంటే ఇది కూడా
కేవలం అంటే అభివృద్ధి పేరుతో వారి యొక్క దందా చేసుకోవడానికి, ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి పేరు బయటకు చెప్పుకున్నప్పుడు కూడా లోపల లోపాయకరంగా వారి యొక్క ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఘాటుగా చాలా సందర్భాలు విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా 49%, 49% వాటా అనేది షేరింగ్ అంత ముందు కూడా కర్ణాటకలో జరిగినటువంటి ఏదైతే అక్కడ కూడా అన్యాయంపై ఎలా అయితే ఒక ఓటాను తీశారో ఇక్కడ కూడా 49%, ఇది కూడా ఎన్నికల వ్యూహంగానే ముందుకెళ్తుందా అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కూడా కర్ణాటక సర్కార్ అవినీతి ఏదైతే ఉందో అది 40% అవినీతి అనేది ప్రధానంగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే సంక్షేమ పథకం అంటే వారిని అమలు చేశారు గతంలోనే. ఆ విధంగానే మేము ఇంకా మెరుగ్గా అనేది హామీలు ఇవ్వడం, అలాగే అవినీతి సర్కార్ గురించి 40% కమిషన్ అవినీతి పాల్పడుతుంది ఈ సర్కార్ అంటూ కూడా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ విజయం అయితే సాధించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా చూస్తే మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు అయితే రానున్నాయి తెలంగాణలో. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా పలుసార్లు రేవంత్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చెప్తున్నాయి 30% కమిషన్ అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అవినీతి పడుతున్నారు. ఒక దళిత బంధువు కావచ్చు, ఇక 10 లక్షలు ఇచ్చే నేపథ్యంలోనే ఒక 3 లక్షలు కూడా ఆయా పార్టీకి ఎవరైనా ఉన్నారో వాళ్ళు తీసుకునే పరిణామ క్రమం కూడా ఉంది అంటూ కూడా మందులకు చర్యలో భాగంగా స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన ఒప్పుకోవడంతో ఇక్కడ 30% కమిషన్ అనేది అవినీతి అనేది పాల్పడుతున్న సర్కార్ అంటూ కూడా ధృవీకరించినట్లు కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రధాన అస్త్రంగా అయితే ఇప్పుడు తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఒక 30% కమిషన్ అవినీతి కమిషన్ అని ఏదైతే ఉందో ఈ అవినీతిపై ఈ విధంగా చేసే కోణంలోనే ఈ కోటి తిరువలం జీవో ఇటు ఓఆర్ఆర్. ఈ నేపథ్యంలో వీటిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ బలోపేతంగా చేసేందుకు కూడా ఒక వ్యూహంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రవీణ్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రతిగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇది కర్ణాటకలో గెలిచిన తర్వాత కేసీఆర్ రకమైనటువంటి భయం పట్టుకుందన్నటువంటి వాణి కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టికెట్లు ఖరారు విషయంలో కట్ అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కానీ లేకపోతే సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వ్యతిరేకత ప్రభుత్వంపై ఉండడం, ఎమ్మెల్యేలపై ఎవరైతే వ్యతిరేకత ఉందో సర్వేలు చేయించుకొని దానికి అనుగుణంగానే ఎవరి సర్వేలో అయితే పర్ఫెక్ట్గా ఉంది, గెలిచే అవకాశం కనిపిస్తుందో వారికి మాత్రమే టికెట్లు ఇస్తారు, లేకపోతే కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఈసారి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్ రాజు చెప్పండి, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. అదేవిధంగా ఆ మూడోసారి గెలిచిన తర్వాత వచ్చే ఊపుతోటి అయితే దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ కి అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అయితే తనకి అనుకూలంగా లేవని కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే మనం చెప్పవచ్చు. దీని విశ్లేషణ కూడా ఆ విధంగానే దీన్ని విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే వ్యతిరేకత ఉందని, అయితే దీనికి తోడు ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఏదైతే వీళ్ళ మీటింగ్లలో కూడా ఎమ్మెల్యేలందరికీ అయితే ఒకటే చెప్పారు, మీరందరూ కూడా దళిత బంధులో కూడా కమిషన్లు తీసుకుంటున్నారని నా దృష్టికి వచ్చింది, 30% వరకు కమిషన్ తీసుకుంటున్నారని ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారో అయితే దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. అయితే దీనికి తోడు ఎమ్మెల్యేల పనితీరు కూడా నియోజకవర్గంలో అంతంగానే ఉందని కేసీఆర్ చేసిన సొంత చేయించుకున్న సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే విషయం స్పష్టమవుతుందని కూడా మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు మీటింగ్లు జరిగినా కూడా కేసీఆర్ ఒకటే అయితే హామీ ఇచ్చేవారు, సిట్టింగ్లందరికీ ఈసారి పక్కా టికెట్లు ఇస్తా అని చెప్పేవాడు. అయితే ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా అంటే లాస్ట్ మంత్ జరిగిన అయితే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఉందో అలాగే ఈ మంత్ జరిగిన విస్తృత సమావేశంలో కూడా కేసీఆర్ వాళ్ళకైతే ఎవరికైతే హామీ అయితే ఇవ్వని పరిస్థితి ఉంది. దానికి తోడు హామీ ఇవ్వకపోవా ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో లేదంటే మీ అనుచరుల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారో, సో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తోకలు కత్తిరిస్తారని కూడా చెప్పడం జరిగింది. టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా అంత ఈజీగా ఉండదని చెప్పి కూడా కేసీఆర్ ఇండైరెక్ట్ సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లేదా 3 నేతలు కూడా ఉన్నారు. అంటే చాలా మంది రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చేరికలు అయితే బాగా జరిగాయి ఈ పార్టీలోనికి. సో తద్వారా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లేదా 3 వ్యక్తులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది పోటీకి. సో దీంతో ఈసారి టికెట్లకు బాగానే కాంపిటీషన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి సర్వేలు ఎవరు వారు ఇండివిజువల్ గా కూడా చేయించుకుంటున్నారు. ముఖ్యంగా చేసిన సర్వేలో అయితే ఖచ్చితంగా పార్టీకి అయితే ఇప్పుడైతే
రైట్ రాజు, మీరు చెప్తుందంతా ఒక ఎత్తు అయితే ఇంకోటి కూడా ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే విధంగా చేపట్టినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు, అలాగే మన జరిగిన ప్లేనరీ మీటింగ్లో కూడా ఆయన ఒక విమర్శలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి ఆత్మీయ సమ్మేళనంలో బయటపడుతున్నటువంటి అంతర్గత విభేదాలు, టికెట్ల కోసం వారి యొక్క ఆంతర్యాన్ని బయటపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఒక స్పష్టమైనటువంటి రూట్లో ముందుకు వెళుతున్నారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన పర్వాలేదు కానీ ఖచ్చితంగా గెలిచే తీరాలి, హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి నేపథ్యంలో వెళ్తుకు వచ్చా. ఎస్ ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే కేసీఆర్ ఒకటే పట్టుదలతో ఉన్నాడు. ఈసారి ఏది ఏమైనా ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. అది పాత వాళ్ళతో వెళ్దామా, కొత్త వాళ్ళతో వెళ్దామా, లేదా సగం మొత్తం మార్చేద్దామా టికెట్లు అన్న ఆలోచనలో కూడా కేసీఆర్ అయితే ఉన్నట్టుగా ఆయన సన్నిహితుల ద్వారా మనకైతే సమాచారం కొందరైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2 సార్లు గెలిచిన తర్వాత సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. దానికి తోడు కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఏదైతే పనితీరు ఏదైతే ఉందో, దానికి కొన్ని అవినీతి ఏదైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళ వల్ల కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ద్వారా చాలా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. సో మళ్ళీ నమ్ముకొని మనము టికెట్లు ఇవ్వడం వల్ల ముందుకెళ్తే మునిగిపోతామనే ఏదైతే ఉందో, సో ఆ విధమైన దృష్టితో కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో తద్వారా కొన్ని నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా కొత్త వారికి అయితే అవకాశం ఇస్తున్నట్టు, ఈ వచ్చే ఎన్నికల్లో అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా ఏదైతే గ్రాఫ్ ఎవరికైతే బాగా లేదో, సో ఏదైతే కేసీఆర్ ఏదైతే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడో గ్రాఫ్ పెంచుకోండి మీరందరూ, మీ గ్రాఫ్ బాగా లేదు నియోజకవర్గాల్లో, అయితే ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా వాళ్ళు సొంతంగా కూడా చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ సర్వేలతో పాటు కొందరు ప్రత్యేకంగా తమ ప్రత్యర్థులపై సర్వేలు కూడా చేపిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రత్యర్థులు వీళ్ళకంటే ఏ అంశాల్లో ముందున్నారు, సో వాళ్ళకి ఏ విధమైన ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మేము ఎక్కడెక్కడ వెనకబడ్డాము, ఇవన్నీ ఎక్కడ ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటివి కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా ఇప్పుడైతే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడే వీళ్ళందరూ కూడా. సో చూడాలి మరి రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది. సో అంటే టికెట్లు ఎవరికి వస్తాయని అష్యూరెన్స్ అయితే లేదు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నేతల్లో అయితే ఒక గుబులు అయితే కొని ఉంది, ఈసారి టికెట్ వస్తుందా లేదా అని అయితే. సో కేసీఆర్ అయితే ఆలోచన తీరు ఒకటే కనిపిస్తుంది ఇక్కడ మనకి, ఖచ్చితంగా సర్వేలు చేయాలి, సర్వేలు చేసినాకనే గెలుస్తాడు నమ్మకం ఉంటేనే టికెట్లు అయితే ఈసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా కూడా వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజు. ఇది కేసీఆర్ నిర్ణయం చూసుకుంటే ప్రధానంగా ఎలా అయినా సరే హ్యాట్రిక్ కొట్టాలన్న నేపథ్యంలోనే ఆయన చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు రాజు చెప్తుందనమాట అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం అక్కడ పూర్తి స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి పట్టు కేసీఆర్ని ఎదిరించి 10 స్థానాలు మొత్తం నేనే గెలుస్తానంటూ గతంలో ఛాలెంజ్ చేసినటువంటి పొంగులేటి వ్యవహారానికి ఇక్కడ ధీటుగానే మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. పువ్వాడ అజయ్ కుమార్ మొత్తానికి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లి మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మొత్తానికి వారిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్న ఆదివారం ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు అయితే ఒక దుమారం లేపైనా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పొంగులేటి ఇదైతే ఖమ్మం జిల్లాలో ఏదైతే ఈ యొక్క ఖమ్మంలో ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ఈ యొక్క మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన అదే విధంగా ఆయన అనుచరులు కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు, అదే విధంగా ఖమ్మం నియోజకవర్గంలో ఈ యొక్క అన్ని ప్లాట్లు అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఆక్రమణలకు పాల్పడుతున్నట్లుగా అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. అదే విధంగా ఈ యొక్క ఖమ్మం నియోజకవర్గంలో ఒక బచ్చాన్ని నిల్చోబెట్టి ఈ యొక్క పువ్వాడ అజయ్ కుమార్ పై గెలిపించుకునే సత్తా ఉన్నట్లుగా కూడా పొంగులేటి వ్యాఖ్యల్ని చూసి మనం చూడొచ్చు. అయితే అదే విధంగా ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలకైతే జిల్లా మంత్రి ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ అయితే ప్రతి సవాల్ అయితే చేసినట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న పువ్వాడ అజయ్ కుమార్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఆయన క్యాంపు కార్యాలయం వేదికగా అయితే ఈ యొక్క పొంగులేటి వ్యాఖ్యలను అయితే ఆయన ఖండించినట్టుగా కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఖమ్మం నియోజకవర్గంలో ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధిక దిక్వర స్వరం వినిపించి బయటకు వచ్చారో ఆ పార్టీలో ఉన్నంత కాలం కూడా ఈ యొక్క అంటే ఈ కాంట్రాక్ట్ల పరంగా కూడా ప్రభుత్వ పరంగా అనేక లబ్ధి పొంది ఇప్పుడు బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని నిందించడం సరికాదని, అదే విధంగా ఏ బచ్చగానే నించోపెట్టు నేను కూడా తెలుసుకున్నా అనే వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా వాక్య ప్రతి వ్యాఖ్యలతో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం అయితే హీటెక్కిందని కూడా చూడొచ్చు. అంటే
ఇది కేవలం ఓన్లీ కొత్త ఇది ఖమ్మం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. అదేవిధంగా ఆయన అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గంలో పొంగులేటికి స్పష్టమైనటువంటి అనుచర గణం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని అయితే ఏదో ఒక అంటే వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ అంటే పథకాలన్నింటిలో కూడా ఇది అధికార అంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అయితే వీరు ఒక ప్లాన్ అయితే రచించుకున్నట్లుగా కూడా ఉంచవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఖమ్మం నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఎదురు ప్రతి సవాల్ చేస్తూ ప్రతి మాటలతో అయితే అక్కడ రాజకీయాల వేడికి అదే విధంగా ఇటు పొంగులేటి అనుచర వర్గము అదే విధంగా పువ్వాడ అనుచర వర్గము ఒకరికి అంటే ఇటు పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు వచ్చేసేమో పొంగులేటి మీద నిందలు వేస్తుంటే ఇటు పొంగులేటి అనుచరులు వచ్చేసి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఏదో ఒకటి అంటే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి వారి యొక్క అంటే వీరి మీద అంటే ఒక నాయకుల మీద చేస్తున్నటువంటి మాటల యుద్ధాన్ని అయితే వీరు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి అయితే ఒక గట్టి సవాల్ నడుస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి అభ్యర్థిని కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలలో గెలవనీయకుండా అంటే ఈవెన్ అంటే ఆ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పి సవాల్ అయితే విషణ సర్వం అయితే ఉంది అప్పటి నుంచి. అదే విధంగా ఇప్పుడు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం అని కూడా చెప్పొచ్చు. దీని అంతటిని కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ వారైతే మింగుడు పడని విషయంగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో మొన్న ఆత్మీయ సమ్మెలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై డైరెక్ట్ అటాక్ చేయడంతో ఈ యొక్క పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ మొన్న జరిగినటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో అధికార కార్యక్రమంలో ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అయితే ప్రతి సవాల్కి దిగినట్లుగా కూడా చూడొచ్చు రాజశేఖర్. అయితే ఒకటి నవీన్ ముందు కూడా బీఆర్ఎస్ పార్టీపై బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా తనదైన శైలిలో ఆయన విడిపడుతున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా వార్నింగ్లు ఛాలెంజ్లు అన్ని విసురుతున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే ఈయన పార్టీ మార్పు మనం గతంలో పొంగులేటి వ్యవహారం అనేది రోజు వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ టాపిక్ నేపథ్యం అంటే మరి కొన్ని రోజుల్లో పార్టీ మారే యోచన ఖచ్చితంగా ఉంటుంది, దానికి ఒక ఫైనల్ వస్తుంది. అంటే దానికంటే ముందుగానే ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చే నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు కానీ మిగతా ఆరోపణలు కానీ చేసుకోవడానికి ఒక వేదికగా ఖమ్మం ఇప్పుడు మారిందుకు వచ్చాము మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి నిన్న పువ్వాడ కుమార్ కూడా మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీలో జాయిన్ అవుతారు ఈ పార్టీలో జాయిన్ అవుతారు అంటే కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారు. కానీ చివరికి ఆయన జాయిన్ అయ్యేది కాంగ్రెస్ పార్టీలోనే అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టంగా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతారని చెప్పి ఉమ్మడి జిల్లా ప్రజలకు కావచ్చు అభిమానులకు కావచ్చు అదే విధంగా అనేక అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనుక కాంగ్రెస్ లో జాయిన్ అవుతే అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే సవాలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనేక జనబలం ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అంటే జత కూరినట్లయితే మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా కాంగ్రెస్ విజయం సాధించడం అయితే తథ్యమని కూడా జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు శ్రీనివాస్ రెడ్డి అనుచరగణం వీరందరూ కూడా ఒకటే ఎజెండా తోటి ముందుకైతే వెళ్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు ప్రజలలోకి ఏదైతే అంటే ఇప్పుడు అనేక పథకాలు కూడా అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి అయితే ఈ యొక్క అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు కూడా అడ్డదారులతో అయితే వెళ్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. దాన్ని టార్గెట్ చేసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ యొక్క అంటే ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలవనీయకూడదు అనేసి ఒక ఎజెండా తోటి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం అయితే ముందడుగు వేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ పరిస్థితులలో వీరందరూ అంటే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అయితే ఇది మింగుడు పని విషయంగా. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే మన ప్రభుత్వానికి సంబంధించింది ఏ పథకము కూడా సవ్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే లేదు. అదే ఇప్పుడు మనం దళిత బంధు తీసుకోవచ్చు. అదే విధంగా అనేక కార్యక్రమాలు కూడా శాసనసభ్యుల చేతులలో అదే విధంగా వారి అనుచరగణం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పేదలకైతే ఈ కార్యక్రమం ఏది కూడా అందే విధంగా లేదు. దీన్ని టార్గెట్ చేసుకునే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి జిల్లాలలో అయితే తన రాజకీయంగా ముందుకు వెళ్తారని కూడా తెలుస్తుంది రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోరు జారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ నాయకులు ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆ వ్యాఖ్యలపై అఖిలపక్ష నాయకులు అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అద్దంకి దయాకర్ను కూడా అడ్డుకున్నటువంటి పోలీసులు. ఇక ప్రధానంగా చూసుకుంటే తిరుమర్గిలి మున్సిపాలిటీ కేంద్రంలో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏదైతే కామెంట్స్ చేస్తారో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న అన్ని దారులు కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. టెన్షన్ వాతావరణం గల ప్రధాన కారణాలంటే అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈరోజు ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. గత వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ తిరుమలగిరిలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఎంఆర్పీఎస్ కొడుకులకు కూడా దళిత బంధు పథకం అందిందని, దళిత బంధు పథకం ప్రభుత్వం నుంచి పొంది కూడా ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా మరుసటి రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలకు దిగి ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన ఆ యొక్క మీటింగ్ ను నిర్వహించిన మహాధరణ కార్యక్రమానికి పిలుపునివ్వడం. దీంతో ఈ అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈ రోజు మహాధర్నా నిర్వహించి ధర్నాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిలతో పాటు మందకృష్ణ మాది అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఈ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడికి బయలుదేరి వెళ్ళగా అర్ధరాత్రి నుంచే నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వేలాది మంది పోలీసులు మోహరించి అక్కడ ఎవరు కూడా పాల్గొనకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్తో పాటు వైఎస్ఆర్సీపీ తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏపూరు సోమన్న, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఒడ్డెపల్లి రవి, బీజేపీ, అదేవిధంగా మిగతా ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరగడంతో తిరుమలగిరి నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం అంతా కూడా వాతావరణం టెన్షన్ గా మొదలైంది. కర్ఫ్యూ సడలించారు. దీంతో ఈ మధ్య ఏదైతే గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు 24వ తేదీ వరకు క్షమాపణలు చెప్పకపోతే ఈ రోజున మహాధర్నా కార్యక్రమాలు ముందుగానే నిర్ణయించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం షర్మిలతో పాటు మందకృష్ణ రానియకుండా పోలీసులు అయితే ఇవ్వద్దని చెప్పడంతో వారు హైదరాబాద్ లో ఉండిపోయారు. అయితే గత 4 రోజుల క్రితం ఈ యొక్క ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించిన క్రమంలో అడ్వకేట్ దిగంధర్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడడంతో అతన్ని హైదరాబాద్ లోని బోడుప్పల్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల ఇక్కడ తిరుమలగిరికి రాకుండా బోడుప్పల్లోని అతన్ని మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. రాజశేఖర్. కిరణ్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఒకటి మనం అక్కడ ప్రధానంగా గమనించాలి అంటే ఎలాంటి వ్యాఖ్యలు అసలు ఇంత దుమారేగడానికి ఆగ్రహానికి గురైనటువంటి వ్యాఖ్యలు ఏంటి, అసలు వీళ్ళ యొక్క డిమాండ్ ప్రధానంగా మీరు చెప్తున్నారు ఏదైతే క్షమాపణ చెప్పాలని, కానీ ఇంత భారీగా పోలీసులు మోహరిస్తున్నా ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గాదరి స్పందించకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే అతను ఏదైతే వ్యాఖ్యలు చేశాడో తిరుమలగిరి ఆత్మీయ సమ్మేళనంలో ఒక దళిత బంధు అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కాకుండా నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఎంఆర్పీఎస్ అందరికి కూడా ఈ యొక్క దళిత బంధు పథకాన్ని అందజేయడం జరిగిందని ఈ యొక్క కొడుకులు అనే పదం ఆయన ఉచ్చరించడంతో ఈ యొక్క దుమారానికి కారణంగా చెప్పవచ్చు. అయితే దాని తర్వాత ఈ విధంగా ఒక దళిత ఎమ్మెల్యే అయ్యింది కూడా ఎంఆర్పీఎస్ మాదిగ సామాజిక వర్గాన్ని, మాల సామాజిక వర్గాన్ని కొడుకులనే పదంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు అఖిలపక్ష నాయకులందరూ కూడా అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల అతను మరోమారు మాట్లాడుతూ అది కావాలని చేసింది కాదని, ఉద్దేశం నుంచి మాట్లాడింది కాదని, అది సందర్భోచితంగా వచ్చిన మాటలే తప్ప నేను వారిని అలా అనలేదని కూడా అతను చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరు ఈ రోజున చేపట్టినటువంటి మహాధర కార్యక్రమానికి కూడా ముందే ఎందుకు ఈ యొక్క కార్యక్రమం అన్నారు. ఈ రోజు అక్కడ రాకుండా అక్కడ నాయకులు ఎవరు కూడా ధర్నా నిర్వహించకుండా
అర్ధరాత్రి అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, ఏపూరు సోమన్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంతో అక్కడైతే ఎవరిని కూడా రాకుండా దారులన్నింటి కూడా మూసివేసి బస్సుల్లో వచ్చినటువంటి అద్దంకి దయాకర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అరవపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మొత్తానికైతే అతను గాదర్ కిషోర్ ఏదైతే ఎమ్మెల్యే అక్కడ చేసిన వ్యాఖ్యలకే ఇదంతా కూడా కారణమని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ రోజు మాత్రం అఖిల పక్షాలు నిర్వహించేటువంటి మహాధర్నా మాత్రం అయితే విఫలమైందని చెప్పవచ్చు. ఈ యొక్క ధర్నా నిర్వహించకుండా పోలీసులు అయితే గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని కూడా రానియకుండా చేశారు. రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే అంతా సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 21 రోజుల పాటు ఎంతో ఘనంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యం నిర్వహిస్తూ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించిన దీనికి సంబంధించి తుది షెడ్యూల్ కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవ వేడుకలు ఉండేలా కూడా దానికి సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించినది ఏంటి, ఏదైతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ విధమైన ఫలాలు రాష్ట్రానికి అందాయి, అలాగే తెలంగాణ ఏదైతే ప్రస్థానాన్ని అన్నిటినీ కూడా ఏదైతే ప్రజాక్షేత్రంలో కళ్ళకట్టినట్టుగా ప్రజలకు వివరించాలి. అయితే అంటూ కూడా రాష్ట్ర ఒక పండుగ వాతావరణం ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా పలుమార్లు సీఎం కేసీఆర్ అధికారులకు కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులకు కావచ్చు దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే జూన్ 2 నుంచి సచివాలయ వేదికగా ఈ దశాబ్దోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. జూన్ 2న సచివాలయంలో సీఎం కేసీఆర్ గౌరవ జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. దాని తర్వాత కూడా పోలీసుల గౌరవ వందనం ఉంటుంది. ఇంట్లో అంటే గత జిల్లాలో నియోజకవర్గాల్లో కూడా అదే కార్యక్రమాలు ఆ రోజు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే జూన్ 2 తర్వాత ఉండే ప్రతిరోజు అంటే 21 రోజుల పాటు ఏదో ఒక రంగానికి విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ, పరిశ్రమలు ఇలాంటి మహిళల సాధికారత, మహిళలు అలాగే ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఉండే విధంగా ప్రతిరోజు ఈ యొక్క 20 రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విద్య, వైద్య, ఆరోగ్య, రైతాంగ సంబంధించి ఈ కార్యక్రమాలు రోజు ఉండే విధంగా చూస్తున్నారు. అలాగే రైతులతో కూడా మమేకం కావాలి. అలాగే రోజుకి ఒక డేగా పెట్టుకున్నారు. అయితే రైతు సంబంధించి రోజు రైతు దినోత్సవం, అలాగే విద్యకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ డేగా కూడా ఇలా డే 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ రంగాల్లో కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతి చేసిన దానిపైన కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు వెళ్ళాయి, ఎలాంటి ఫలాలు ప్రజలకు దక్కాయి దాన్ని వివరిస్తూ కూడా ఈ ప్రజలతో 21 రోజుల పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజలతో మమేకం కావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకి తాము చేసిన రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన పురోగతిని వివరించాలి. అలాగే వాళ్ళకు సినిమా హాల్లో కావచ్చు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకు ప్రదర్శించే విధంగా చేయాలి. అలాగే 21 రోజుల పాటు భారీ ఎత్తున ఈ వేడుకలు నిర్వహించే విధంగా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ దాన్ని తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాన్ని దీంతో భాగస్వామ్యం చేయాలి. అలాగే మహిళల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన పథకాలు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలు మహిళలతో పాటు మహిళలకు అలాగే అన్ని వర్గాలను ఏకం చేయాలి. అన్ని వర్గాలతో కూర్చొని ఇలాంటి సమావేశాలు, రైతు వేదికలు బయట గ్రామాలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. శ్మశాన వాటికలు కావచ్చు, అలాగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో కూడా హరితహారం కార్యక్రమం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యుత్ సంబంధించిన కోతల లేని విద్యుత్ కావచ్చు, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే చారిత్రాత్మక కట్టాలు, పునర్నిర్మాణాలు కావచ్చు, అలాగే ఇవన్నిటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఫలాలు అందాయి, ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇలా ఆసరా పెన్షన్లు కావచ్చు, షాదీ ముబారక్
రైట్. కేసీఆర్ అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ప్రగతి కార్యక్రమాలకు సంబంధించిన 21 రోజులు షెడ్యూల్ నేపథ్యంలో ఇటువైపు ప్రతిపక్షాలకు కానీ లేకపోతే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కానీ ఏమైనా ఆహ్వానించే అవకాశం షెడ్యూల్లో ఏమైనా పొందుపరుస్తూ ఏమైనా చెప్పడం జరిగిందా కేసీఆర్? ఖచ్చితంగా రాజశేఖర్ ఏదైతే అంటే రాజకీయాల అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఏదైతే రాష్ట్ర ఏర్పాటులు అవసర దినోత్సవాలు కాబట్టి ఇవి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అందరికీ ఆహ్వానం అందిస్తాము. అందరూ పాల్గొనే విధంగా కూడా ఈ అవసర దినోత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్ చెప్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే దశాబ్ది ఉత్సవాల భాగంగా ఇప్పటి 111 జీవో ఎత్తివేత కానీ గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న విఆర్ఎల్ కావచ్చు, అలాగే జూన్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అన్ని అంశాలపైన కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరిన్ని అంటే రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు కూడా 21 రోజుల్లో కేసీఆర్ ప్రజలకు చేరువైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వేడుకలకు సంబంధించి పొలిటికల్ పార్టీలతో పాటు గవర్నర్ కూడా ఆహ్వానం అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవ వేడుకలు కొనసాగున్నాయి. అలాగే తుది రోజు ఏదైతే 21 రోజుకి సంబంధించి ఏదైతే మన నెక్లెస్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించి అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభోత్సవంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో రచ్చకెక్కినటువంటి విభేదాలు మొన్నటి నుంచి మనం చూస్తున్న ఒకే పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి విభేదాలు అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి అవినీతికి పాల్పడ్డారంటూ అక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, చైర్పర్సన్ రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ కౌన్సిలర్లే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం అక్కడ కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్ చెప్పండి సునీల్. సంగారెడ్డిలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు రచకెక్కాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును అందజేశారు. అది జరిగి కొద్ది నెలలు గడుస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకసారిగా మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి అవినీతికి పాల్పడుతున్నారంటూ వారు కౌన్సిల్ లో గొడవకు దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గొడవ తీవ్రతరం కావడంతో మున్సిపల్ కమిషనర్ ఒక్కసారిగా పోలీసులను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య జరుగుతున్నటువంటి చైర్పర్సన్ మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించి వాటికి సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రజా ధనంతో పాటు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మితో పాటు ఆమె బంధువులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు, చాలా చోట్ల భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, తమ వద్ద ప్రత్యేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందినటువంటి మహిళా కౌన్సిలర్ డాక్యుమెంట్లను కూడా ప్రదర్శించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి కూడా ముఖ్యంత అసహనానికి గురయ్యారు. మరోవైపు మీ అందరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనను వేధిస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా మళ్ళీ అధికార పార్టీ కౌన్సిలర్లు గొడవకు దిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో అవి బహిర్గతం అయ్యాయని చెప్పవచ్చు. ఒకవైపు ప్లకార్డు కూడా ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విజిలెన్స్ విచారణ కూడా. రైట్ సునీల్, అంటే దీని అంశానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా కలుగు చేసుకుని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేసేలాగా ఏమైనా సూచనలు కనిపిస్తున్నాయా? అయితే గతంలో మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మిపై ఇచ్చిన అవిశ్వాస నోటీసుకు సంబంధించి మంత్రి హరీష్ రావు కలుగజేసుకుని కౌన్సిలర్లతో అందరూ కూడా మాట్లాడారు. ఆ విషయం అంతటితో సాధుమణిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి ఇచ్చిన కౌన్సిలర్లంతా ఒకదాటిపైకి వచ్చారు. మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలా, అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలి, ఈ విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు
మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేసే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని కూడా చెప్తాను. అయితే వీటన్నిటికి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య బీఆర్ఎస్ నేతే ఈ విధంగా కొంతమంది కౌన్సిలర్లను ఉసిగొల్పి ఈ విధంగా రాద్ధాంతంకి గురి చేస్తున్నారని చెప్పి కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి బి విజయలక్ష్మి భర్త బి ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు తనకు ఎక్కడ టికెట్ అడ్డు వస్తారనే కార్యక్రమం నేపథ్యంలోనే ఇలాంటి చేస్తున్నారని చెప్పి కూడా చర్చ సాగుతోంది. కానీ ఈ విషయం మాత్రం ఇంకా ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబాబాద్ నూతన కలెక్టరేట్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల్లో అధికారులు తొలగించినటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులతో స్థానికులు ఈ నేపథ్యంలో వాగ్వాదం కూడా చోటు చేసుకున్నారు. వాగ్వాదానికి దిగారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి కూడా గుడిసెలో నివసించే వ్యక్తి ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు అక్కడ నుంచి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి రావడం గల కారణాలు ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మహబూబాద్ జిల్లాలోని కలెక్టరేట్ పరిధిలో కూడా అంటే నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవనం పక్కన 2 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సంబంధించిన భూమి ఉండగా దాంట్లో నిరుపేదలకు చెందిన వారు కుటుంబాలు మాత్రము ఆ 2 ఎకరాలలో గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు. గత కొద్ది రోజుల నుంచి కూడా వేసుకుని నివసిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ అక్కడ సర్వే నంబర్ 255/1 లో కూడా ఆ గుడిసెలు వేసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ ఆ పోలీసులతో కూడా ఆ గుడిసెలని అంటే పోలీస్ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ 2 శాఖలు కలిసి కూడా ఆ వేసుకున్న గుడిసెలు మాత్రం తొలగించడం ప్రయత్నం చేశారు. మొత్తానికి అక్కడ ఒక ఉద్రిక్తమైన పరిస్థితి కూడా నెలకొంది. కానీ వేణు అనే ఆ గుడిసెవాసి కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మొత్తానికి పోలీసుల సమక్షంతో అంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దాన్ని సద్దుమరిగే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ చుట్టుపక్కల అంటే అసైన్ ల్యాండ్ కనపడితే చాలు అక్కడ అక్కడ నిరుపేదలు కూడా గుడిసెలు వేసుకొని జీవించాలని చెప్పి కూడా చేస్తున్న అంటే సిపిఎం ఆధ్వర్యంలో కూడా గుడిసెలు వేసుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ ఇదంతా జరగడం కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ అర్హులైన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ నిరుపేదలు కూడా డైరెక్ట్ గా అంటే ఎక్కడ అసైన్ ల్యాండ్ అక్కడ కనపడితే కూడా గుడిసెలు వేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గానీ ఎక్కడ అంటే వరంగల్ సిటీలో అంటే హన్మకొండ జక్లోతి కావచ్చు వరంగల్ రైట్ స్వామి, అక్కడ ఎంతమంది ఇంతకీ వాస్తవంగా అక్కడ ఎంతమంది నివసిస్తున్నారనే సమాచారం ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికి అక్కడ ఒక దరిదాపుగా ఒక 500 మంది కుటుంబాలు 2 ఎకరాలలో ఆ మనిషికి 40 గదాల చొప్పున కూడా గుడిసెలు వేసుకొని గత ఒక 2-3 మంత్ నుంచి కూడా జీవిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ నిరుపేదలను కూడా ఇవాళ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ శాఖలు కలిసి కూడా మొత్తం పూర్తిగా గుడిసెల్లో అయితే తొలగించారు. అక్కడికి ఆ మహిళా గుడిసెవాసులు కూడా అక్కడ ఉద్రిక్త అంటే పోలీసులు రంగ ప్రవేశంతో కూడా మహిళలు అగ్రహం వ్యక్తం చేయడం కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికి అక్కడ వేణు అనే గుడిసెవాసి కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఇంత తతంగం జరుగుతున్నా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ఉన్నా కూడా పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఎందుకు ఖాళీ చేపిస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? రైట్ రాజశేఖర్, అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అసైన్డ్ భూములలో కూడా నిరుపేదలకు పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కూడా అసైన్డ్ భూములను పంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ నుంచి పేదలకు పలుమార్లు అంటే గుడిసెవాసులు ఖాళీ చేయాలని చెప్పిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. కానీ అక్కడ గుడిసెవాసులు నిరుపేదలు వేసుకున్న గుడిసెలు కూడా గతంలో కొంతమంది కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ గట్టి నమ్మకంతోనే కూడా అక్కడి నుంచి ఖాళీ చేయలేకపోయారు. కానీ ఆ ప్రభుత్వము ఆదేశాల మేరకు మాత్రము అక్కడ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ శాఖ వారు కానీ వారి ఆధ్వర్యంలో గుడిసెలు ఖాళీ చేయించి వేరే చోట అంటే నిరుపేదలను కూడా గుర్తించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా స్థానిక కలెక్టర్ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది రాజశేఖర్.
ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ఒక రసాభాసమైనటువంటి సందర్భం సిచ్యువేషన్ జరిగింది. వాడివేడిగా ఆదిలాబాద్ జడ్పీ సమావేశం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పలు అంశాలపై అధికారులను అక్కడ సభ్యులు నిలదీశారు. ఇక ఈ నేపథ్యంలోనే సమాధానం చెప్పలేక అక్కడ దాడి వేసే ప్రయత్నం చేశారు అధికారులు. మొత్తానికి మిషన్ భగీరథ నిర్వహణపై కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దళిత బంధులో అవినీతి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారని ఎంపీ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, మొత్తానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడిపి మీటింగ్ ఏదైతుందో ఇది ఈ రోజు మాత్రం చాలా వాడి వేడిగా సాగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాడి వేడిగా సాగింది. ప్రధానంగా ఆ సభ్యులు ఎవరైతే పూర్తి నివేదికలతో వచ్చినటువంటి ఒక అధికారులు ఉన్నారో ఆ అధికారులను సభ్యులు పలు అంశాల మీద ప్రశ్నలు ప్రధానంగా ఏవైతే వైద్య ఆరోగ్యం, తర్వాత దళిత బంధు, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత ఈ పంచాయతీరాజ్, ఈ సమస్యల మీద అధికారులను సభ్యులైతే అడిగిన సందర్భాలు కనిపించినాయి. అయితే ఈ సమావేశాలకి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే జోగురామన్న, తర్వాత బూత్ ఎమ్మెల్యే రాతోడు బాపురావు గైర్హాజరు కూడా కావడం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఒక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాత్రం హాజరయ్యారు. మొత్తం మీద నిర్ధారించినటువంటి ఒక సమయానికంటే కూడా 1 గంట ఆలస్యంగా ఈ రోజు సమావేశం జరిగింది. జడ్పీ చైర్మన్ రాతోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. అయితే ఈ ముందుగా వైద్యారోగ్యం సంబంధించినటువంటి ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కానీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఎంఎండ్హెచ్ఓ కానీ, తర్వాత రిమ్స్ డైరెక్టర్ రాతోడ్ జైసింగ్ సమయానికి అక్కడ లేకపోవడంతో ఆ అంశాన్ని దాడవేసి ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ రోజు జడ్పీ సమావేశం ప్రారంభమైంది. అయితే పంచాయతీరాజ్ లో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గాదిగూడ, నార్నూర్ ఈ 2 మండలాల్లో పంచాయతీ భవనాలు పూర్తిగా నిర్మాణం జరిగినప్పటికి కూడా ఎందుకు అక్కడ పాలన కొనసాగడం లేదు, ఎందుకు అక్కడ అధికారులు రావడం లేదు అనేటటువంటి ఒక సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. దానికి పంచాయతీరాజ్ శాఖ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా పంచాయతీ భవనాలు కొన్ని నిరుపయోగంగా ఉన్నట్టుగా, కొన్ని అంటే పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీలను ఎక్కువగా చేసి అక్కడ పాలనా సౌలభ్యం ప్రజలకు అందించే విధంగా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం పంచాయతీ కార్యాలయాలు పూర్తిగా ఉన్నా కూడా అధికారులు లేక అవి బోసిపోతున్నాయి. అక్కడ పాలన పడికినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆత్రం సక్కు అధికారులను నిలదీసినట్టుగా అధికారులు నిలదీశారు. అదేవిధంగా ఏమైతే ఇక వైద్యారోగ్యానికి సంబంధించి ఎక్కడైతే పిహెచ్సిలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక పిహెచ్సిలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక రిమ్స్ లో కానీ పూర్తి స్థాయిలో వైద్యులు లేరన్న విషయాన్ని అధికారులు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఎందుకు ఈ యొక్క వైద్యుల నియామకం కానీ, తగిన సిబ్బంది లేకపోవడం విషయం మీద కానీ వాళ్ళు సమాధానం కోసం అధికారులను అడిగారు. కానీ దానికి కూడా స్పష్టమైన సమాధానం అయితే అధికారుల వద్ద లేకుండా పోయింది. అయితే ముఖ్యంగా ఏదైతే రిమ్స్ లో ఉన్నటువంటి ఒక గైనకాలజీ విభాగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సభ్యులు దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక రోగులు ప్రతినిత్యం రిమ్స్ పెద్దాసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే వచ్చినటువంటి ఒక రోగుల విషయంలో ప్రధానంగా గైనకాలజీ విభాగంలో రోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తగిన సిబ్బంది లేనట్టుగా సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఇక మిషన్ భగీరథ విషయంలో మాత్రం మనం గతంలోనే మిషన్ భగీరథ గురించి మన రిపోర్టర్స్ లైవ్ లో మనం సందర్భాన్ని చూసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక అనేక గ్రామాలు ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలాల్లో చోటు చేసుకున్నాయి. నీటి కోసం ఆదివాసీలు ఇక్కట్లు పడుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇది అంశాన్ని అక్కడ అధికారులు దృష్టికి తీసుకొచ్చారు సభ్యులు. అంటే ఎందుకు మిషన్ భగీరథ నీరు మరి పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల పల్లెకు ఎందుకు చేరలేకపోతుంది? ఆ నిర్వహణ మీద అధికారుల అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో అధికారులు సమాధానం చెప్పకపోయేసరికల్లా కలెక్టర్ కూడా కాస్త సీరియస్ గా వ్యవహరించారు. ఖచ్చితంగా ఆ మిషన్ భగీరథ మీద సమన్వయ లోపం ఉందని అధికారుల వద్ద తగిన విధంగా పనిచేసి ప్రతి గ్రామానికి ఎక్కడెక్కడైతే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారో
గుక్కడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ పోతున్నారో అలాంటి గ్రామాలకు అలాంటి ప్రజలకు ఖచ్చితంగా మిషన్ భగీరథ నీరు అందివ్వాలని చెప్పేసి అటు సంఘ జడ్పీటీసీలతో పాటు ఎంపీలతో పాటు అలాగే కలెక్టర్ కూడా అధికారులపై సిరేసయ్యారు. ఖచ్చితంగా ఈ విషయంపై అంటే మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కలెక్టర్ కూడా అధికారులకు సూచనలు చేశారు. ఇక ఈ అంశాలన్నీ కూడా సాధారణంగా జరుగుతున్న విషయంలో ఇక ప్రధానంగా అతి పెద్ద చర్చకు వచ్చిన విషయం ఏంటంటే దళిత బంధులో ఖచ్చితంగా దళిత బంధులో అవినీతి జరిగిందని అంటే ఏదైతే యూనిట్స్ దళిత బంధులు 10 లక్షల యూనిట్లు అందజేయాల్సిన సందర్భంలో ప్రతి యూనిట్ కి కూడా లబ్ధిదారుల నుంచి భారీగా వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే బోత్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని బోత్ మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ తుల శ్రీనివాస్ చాలా ఘాటుగా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి ఒక బోత్ లో 13 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు వస్తే ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే దళిత బంధు యూనిట్లు అందించినట్టుగా, డబ్బులు ఇవ్వని ఒక వ్యక్తికి ఇప్పటికి కూడా దళిత బంధు యూనిట్ అందించినట్టుగా అక్కడ ఆయన ఆరోపించారు. ఒకవేళ దళిత బంధులో గనక అవినీతి జరగలేదని ఎవరైనా నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఆ సమావేశంలోనే సవాల్ చేశారు తుల శ్రీనివాస్ బోతు ఎంపీ. అంటే మొత్తం మీద ఇన్ని అంశాల మధ్య మాత్రం అక్కడ జడిపి సమావేశం మాత్రం చాలా వాడివేడిగా రసభాసగా కూడా జరిగినట్టుగా మనం భావించవచ్చు రాజశేఖర్. ఎస్ సార్, సత్యనారాయణ ఒకటి ప్రధానంగా దళిత బంధు గురించి కానీ మిషన్ భగీరథ గురించి దళిత బంధు గురించి అయితే ప్రధానంగా కేసీఆరే మన ప్లీనరీ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వాటా వెళ్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన వారికి ఇచ్చుకుంటారని ఆయనే బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి చర్చ అవసరం లేదని కూడా ఒక రకంగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ ప్రధానం చూసుకుంటే ఇంది ప్రేక్షల వర్షం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వం చూస్తున్న సంక్షేమ పథకాలు కానీ లోపం ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది అంటారు. అంటే వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇదంతా ఒక ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే దిశగా చూసుకుంటే ఇదంతా ఫెయిల్యూర్గా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే స్వయంగా కేసీఆర్ దళిత బంధు అవినీతి పట్ల చిట్టా తన దగ్గర ఉందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఒక ప్రజా ప్రతినిధే దళిత బంధులో అవినీతి జరిగిందని ఆ అవినీతి నిరూపిస్తే కనుక తాను రాజీనామా చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా దళిత బంధులో అవినీతి జరిగింది, జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే వచ్చేటటువంటి ఒక ఎలక్షన్లకి దీనికి మనం రాజకీయంగా చూస్తే కనుక ఒక రకంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ గా భావిస్తామని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే మొత్తం మీద ఈ దళిత బంధు గాని తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు గాని ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఒక తీవ్ర వ్యతిరేకతగా మారే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాజశేఖర్. సో సత్యనారాయణ, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్ట్ టైమ్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.